బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసే పనిలో పట్టారు. ఈ క్రమంలో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అంటున్నారు. రైతులకు సాయం చేయాలంటే పంటలకు, విత్తనాలకు బీమా పథకం తీసుకురావాలని అన్నారు. అలా జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఓటర్లకు సూచిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నారాయణఖేడ్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్లో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4:30 కోట్పల్లిలో రోడ్ షోలో పాల్గొని 6 గంటలకు షేరిలింగంపల్లి రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అంటున్నారు. అయితే రైతులకు సాయం చేయాలంటే పంటలకు, విత్తనాలకు బీమా పథకం తీసుకురావాలని అన్నారు. అలా జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఓటర్లను ప్రసన్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నారాయణఖేడ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్లో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే సాయంత్రం 4:30 కుకట్పల్లిలో రోడ్ షోలో పాల్గొని అదేవిధంగా 6 గంటలకు షేరిలింగంపల్లి రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.